సో లెట్స్ మేక్ బీరకాయ పచ్చడి. మా అమ్మ చెప్పిన వంట. నేనైతే బీరకాయ పచ్చడి చేయడానికి ఫుల్ రెడీ అయితే చేసేసాను. సో, ముందుగానే నేను ప్లేట్‌లో అన్నీ ఏమేమి కావాలి, ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేనైతే రెడీగా పెట్టుకున్నాను. సో, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత కొన్ని ధనియాలు అండ్ ఆ తర్వాత కొంచెం తగినంత జీలకర్ర అయితే వేసుకుందాము. సో అవైతే పచ్చివాసన పోయేదాకా దోరగా అయితే వేయించేసుకోవాలి. సో తర్వాత ఒక గుప్పుడు పల్లీలైతే వేసుకోవాలి. సో పల్లీలు లేకుండా కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి. సో ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు. సో ఇవన్నీ ఒకసారి అలా వేయించేసుకొని మనం మన స్పైసెస్‌కి తగ్గదట్టు నేనైతే ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నానండి. నాకైతే పోపు అయితే నేను మిక్సీలో వేసేసా. సో కొంచెం ఆయిల్ అండ్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అయితే వేసేసుకుందాం. ఎలా షిఫ్ట్ తోలు తీసిందా? సో, ఇందాక నేను లైట్‌గా పీల్ చేసి పెట్టుకున్న బీరకాయనైతే వేసేసుకున్నాను కదండీ! తర్వాత నేను ఒక టొమాటో అయితే వేసుకున్నాను. అండ్ హాఫ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు, మనకి పులుపుకి తగ్గేటట్టు చింతపండు అయితే వేసుకోవాలండి. సో, నేనైతే చాలా కొంచెం ఎక్కువైతే వేసుకున్నాను. సో, మీరు కూడా మీకు పులుపుకి తగ్గేటట్టు అయితే వేసుకోండి. సో, అదంతా మెత్తగా ఉడికించుకొని, కొంచెం తిప్పుకొని, కొంచెం మగ్గే వరకు మనం మూతైతే పెట్టుకోవాలి. సో, అంతా మగ్గే వరకు వాటర్ అంతా బయటకొచ్చేసేదాకా మెత్తగా ఉడికించుకొని కాడలో ఉన్న కొత్తిమీర అయితే వేసుకున్నానండి. సో అదంతా వేసుకున్న దాన్ని మొత్తం నేనైతే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మొత్తం వేసేసుకున్నాను. సో చూసారా, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో. సో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అయితే నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో మీకు ఇష్టమైన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ వండి పెట్టండి. చాలా డెలిషియస్గా ఉంటుంది. సో అదంతా పక్కకు తీసుకొని ఆరాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని అది గ్రైండ్ చేసుకునే లోపు పోపు వేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా మనం ప్యాన్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని సో అలా కొంచెం తిప్పేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో చూసారా ఎంత ఈజీగా అయితే మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందో. సో ఒట్టి బీరకాయ పచ్చడితో ఏం తింటామని చెప్పి నేను నా ఫ్రెండ్కి సో నేనైతే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. సో ఈజీగా బీరకాయ పచ్చడి విత్ డెలిషియస్ ఆమ్లెట్ అయితే రెడీ. సో నా ఫ్రెండ్ అయితే షిఫ్ట్ నుంచి చాలా టైర్డ్ అయి వచ్చింది పాపం. సో కలిసి అలా తింటే చాలా బాగుంటుంది కదండి. సో మీరు కూడా వండి మీ ఫ్యామిలీతో కలిసి ఇలా టైం స్పెండ్ చేసుకొని అలా ముచ్చట్లు చెప్పుకొని మనమైతే ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాం. సో ఇలా ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేసి కుకింగ్ చేసుకుంటూ ఉంటే సో ఆ హోమ్ సిక్ అనేది ఉండదని నేను అనుకుంటాను. సో నేనైతే నా డే అలా ఎండ్ చేసేసానండి.